ఇదిగో నాయనా, ఈ మజ్జిగ తాగు, కడుపులో చల్లగా ఉంటాది. ఒకరోజు మామయ్య దగ్గరికి ఒక ముసలవ్వ వస్తుంది. ఆ ముసలవ్వ పాతకాలం మనిషి, కాస్త చెవుడు కూడా ఉందండోయ్. అయ్యా అయ్యా, మా పొలంలో పనిచేయడానికి మనుషులు ఎవ్వరూ దొరకడం లేదు. నీ దగ్గర ఎవరైనా ఉంటే పంపిస్తావా? నా దగ్గర మనుషులు ఎవరూ లేరు బామ్మా. అయ్యా అయ్యా, అలా అనకయ్యా. పొలంలో చాలా పనులున్నాయి, నేను చేసుకోలేను. ఎవరినైనా పంపయ్యా, నీకు పుణ్యం ఉంటాది. సరే, ఇబ్బంది అంటున్నావు. నా దగ్గర మనుషులు ఎవరూ లేరు గాని ఒక రోబో ఉన్నాడు, పిలుచుకొని పోతావా? ఏంటబ్బాయ్, మరి పెట్టుకుని కూడా లేరంటున్నావు? నేనేమైనా మర్యాదలు తక్కువ చేస్తాననుకుంటున్నావా ఏంది? అలా కాదే బామ్మ, ఇది మనిషి కాదు. ఏంటి, మనిషి కాదా? అంటే కొంప తీసి దయ్యమా ఏంది? దయ్యం కాదు బామ్మ, వీడు మనిషి కంటే బలమైనవాడు. అవునా? మరి నాకు కావాల్సింది కూడా అలాంటి వాడే నాయనా. బలమైన వాడు అంటున్నావు కాబట్టి నేను బలంగా భోజనం పెడతాలే. ఒసేయ్ ముసలి, వాడు మనిషి కాదే, నువ్వు దాన్ని చెడగొట్టేలా ఉన్నావే. నేను కూడా వెంట వస్తాను, పద. ముగ్గురు పొలానికి బయలుదేరతారు. పొలానికి వెళ్ళాక మామయ్య రోబోతో చేయవలసిన పనులన్నీ చెప్పి ఒక చెట్టు కింద కూర్చొని గమనిస్తూ ఉంటాడు. మొదట రోబో పొలం మొత్తం దున్నేస్తుంది. ఇంతలో ముసలవ్వ అక్కడికి వచ్చి, నా బాబే, నా చిట్టి తండ్రే, ఎంత బాగా పనిచేస్తున్నావు. ఇదిగో నాయనా, ఈ మజ్జిగ తాగు, కడుపులో చల్లగా ఉంటాది. నాకొద్దు, నేనేమి తినను. అదేంటయ్యా, వాడు మజ్జిగ వద్దంటున్నాడు? ఒసేయ్ ముసలి, వాడు ఏమీ తాగడే, నీకు చెప్తే అర్థం కాదు. సరేలే, ఆ మజ్జిగ ఇలా ఇవ్వు. అబ్బా, మా బామ్మ ఎంత బాగా చేసిందో, బాగుంది. మళ్ళీ రోబో వేరే పనికి సిద్ధమవుతుంది. ఈసారి విత్తనాలు విత్తడం. విత్తనాలు భూమిలో విత్తుతూ ఉండగా మళ్ళీ బామ్మ అక్కడికి వస్తుంది. నాయనా, బంగారు తండ్రి, ఈ టెంకాయ నీళ్లు తీసుకో నాయనా, కాస్త ఎనర్జీ వస్తుంది. బామ్మ, నాకు ఎనర్జీ కావాలంటే ఛార్జింగ్ చేస్తే సరిపోతుంది, ఇవన్నీ అవసరం లేదు. ఛార్జింగా? చెప్పు నాయనా, అది ఎక్కడ దొరుకుతుంది? ఏ అంగట్లో దొరుకుతుంది? చెప్పు, వెంటనే తీసుకుని వస్తా. ఏమో బామ్మ, ఛార్జింగ్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు గాని అది ఎక్కడ పెడతారో తెలుసు. ఎక్కడ నాయనా? ఇక్కడ ఇక్కడ పెడతారు. ఏంట్రా ఇది, చాలా విచిత్రంగా ఉంది. ఏంటయ్యా, వాడేంటో విచిత్రంగా మాట్లాడుతున్నాడు. అసలు వాడు ఏమి తింటాడు? చెప్తాలే గాని ముందు ఆ కొబ్బరికాయ ఇలా ఇవ్వు, చాలా దాహంగా ఉంది. బామ్మా, అది మనలాగా మనిషి కాదే, అది ఒక రోబో, అంటే కరెంటు వస్తువు అన్నమాట. దానిని కరెంటుతో ఛార్జింగ్ పెడితే చాలు, సరిపోతుంది. అవునా? ముందే చెప్పాలి కదరా ఎదవా. వాణ్ణి పట్టుకొని బలమైన వాడు అన్నావని బిర్యానీ వండినారా మధ్యాహ్నం భోజనానికి. అది ఇప్పుడు ఏం చెయ్యాలిరా? నువ్వేం బాధపడుకు బామ్మా, తీసుకుని రాపో, నేను తింటాలే. ఇదేదో బాగుందే, పని చేసేది వాడు, తినేది నువ్వా? బామ్మా, నువ్వేం బాధపడకు, నాకు డబ్బులేమీ వద్దులే, బిర్యానీ పెట్టు చాలు. ఒరే రోబో, రారా పోదాం ఇంటికి. మామయ్య, ఆ బామ్మ ఏంటి ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొస్తుంది, తినమంటుంది. ఆవిడ రైతురా,
రైతులు దేశానికి అన్నం పెట్టేవారు. వాళ్ళ మంచితనం అలాగే ఉంటుంది. రైతులు మోసపోయేవారే గాని మోసం చేసేవాళ్ళు కాదురా.